కంచె గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా పడగా తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చెట్ల కొట్టువేతను ఆపివేయాలని హైకోర్టు చెప్పినా పనులు కొనసాగాయని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ కొనసాగింది. నిన్న సుదీర్ఘంగా విచారించిన తర్వాత నేడు మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కావచ్చు, పిటిషనర్లు కూడా ఈరోజు కోర్టుకు అటెండ్ అవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఉదయం ఇటు ప్రభుత్వం తరపున కావచ్చు, పిటిషనర్లు కూడా ఈ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి అక్కడ మెన్షన్ చేసినటువంటి సమయంలో కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం మధ్యాహ్నం 3:45 అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రార్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపినప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాది, సుప్రీంకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా ఈరోజు హైకోర్టుకు కూడా అటెండ్ అయ్యి అతను చెప్పినటువంటి వర్షన్ ఏంటంటే, సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు విచారణ కొనసాగుతుంది, స్టే కొనసాగుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉందనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినప్పుడు హైకోర్టు అయితే మాత్రం సుప్రీంకోర్టు ఎక్కడా కూడా హైకోర్టు ప్రొసీడింగ్స్ పైన స్టే ఇవ్వలేదు కదా అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు 7వ తారీఖు వరకు కూడా హెచ్యుకి సంబంధించినటువంటి భూముల్లో ఎలాంటి అక్కడ చెట్లు కొట్టివేయడం కానీ నిర్మాణాలు చేపట్టడం కానీ చేయకుండా స్టే విధించాలంటూ కూడా పిటిషనర్లు కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. నిన్న తెలంగాణ హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో తదుపరి ఉత్తర్వుల వరకు అంటే ఈ రోజుటి వరకు అక్కడ చెట్లు కొట్టివేయడం కానీ పనులు కూడా పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా అక్కడ పనులు కొనసాగాయి. ఆ పనులు కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక విద్యార్థి అక్కడికి వెళ్ళి వీడియో తీసినటువంటి సమయంలో విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేసి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారనేటువంటి అంశాన్ని నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మెన్షన్ చేసినటువంటి అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ 7వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 7వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి కౌంటర్ పైన మరోసారి వాదనలు కొనసాగుతాయి. 7వ తారీఖు వరకు కూడా నిన్నిచ్చినటువంటి ఉత్తర్వులే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే నిన్నిచ్చినటువంటి ఉత్తర్వులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తదుపరి ఉత్తర్వుల వరకు అక్కడ నిర్మాణాలు కానీ చెట్లు కొట్టివేయడం కానీ జరగకూడదు అనేటువంటి అంశాన్ని చెప్పింది. కాబట్టి 7వ తారీఖు వరకు కూడా అదే కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. 7వ తారీఖు వరకు కూడా స్టే కంటిన్యూగా కొనసాగుతుంది. కానీ మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు రిజిస్ట్రారు నివేదిక ఇవ్వబోతున్నాడు. కాబట్టి సుప్రీంకోర్టు ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవైపు సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతుంది, మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా విచారణ జరుపుతుంది. కాబట్టి ఈ రెండు కోర్టుల్లో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఫైనల్ జడ్జిమెంటు, సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుందో నెక్స్ట్ కూడా అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు వాదనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఎక్కడా కూడా అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ల్యాండ్గా రికార్డ్స్లో లేదు, ఇది స్పష్టంగా ఇది ప్రభుత్వ భూమి, ఇది కూడా పరిశ్రమలకు కేటాయించబడ్డబట్టి భూమి కాబట్టి గతంలో రికార్డ్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు పరిశ్రమల కోసం ఈ భూమిని కేటాయించాము, జీవోను కూడా తీసుకొచ్చామనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ పిటిషనర్లు కూడా చాలా అంశాలను కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, వాటిని ఫాలో కాలేదనేటువంటి అంశాన్ని కోర్టు ముందు చెప్పినప్పుడు మ్యాటర్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు డెసిజన్ ఎలా ఉండబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 7వ తేదీ వరకు అయితే మాత్రం ఈ స్టే కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.